ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. కానీ సగటు సాధారణ ప్రజల అంశాల్ని టచ్ చేస్తే ప్రజల నుంచి ఎక్కువ స్పందన రాదన్నటువంటి ఉద్దేశంతో ఒక వైరల్ చేసుకోవాలన్నట్టు ఉద్దేశంతో కొంతమంది కొన్ని రకాలైనటువంటిది పాటిస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చాక ఇదే వాస్తవంగా ట్రెండింగ్ కోసం నేను రోజు ఒకటి ఏదో ఒకటి బూతు మాటలు ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తే ఇంతకుముందు మంచి పాయింట్లలోనే ఉన్నటువంటి వాటిట్లో నా ట్రెండింగ్ అయినవి ఉన్నాయి, అలా కానివి ఉన్నాయి. నేను ట్రెండింగ్ కోసం ఎప్పుడు వీడియోలు చేయను. అక్కడ జరుగుతున్నటువంటి సమాచారం నాదైనటువంటి తరహాలో విశ్లేషిస్తుంటాను. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ట్రెండింగ్ కోసం చెప్పాలంటే ఇది నేను చెప్తున్నా, కొంతమంది చెప్తుంటారు చూడండి, రాసుకోండి ఇదిగో, లేకపోతే నేను అది చేసేస్తే ఇది చేసేస్తాను, ఇట్లాంటి శబ్దాలు ఏం చేయను నేను. ఎందుకంటే మనం రియాలిటీలో ఉండాలి తప్పించి విచిత్రమైనటువంటి ప్రపంచంలో ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆ కుమారి ఆంటీది ట్రెండింగ్, దాంతో ఎవరికాళ్ళు చివరికి ఆమె వ్యాపారం మూసేయడం అయింది, మళ్ళీ తెరవడం అయింది. ఆమె చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఏంటంటే వ్యూస్ కోసం ఏదో ఒకటి రచ్చ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోతుంది. దీనివలన ఏమైపోతుందంటే ప్రింట్ మీడియా మీద ఒకప్పుడు ఇట్లాంటి అసహ్యం మీద వ్యక్తపడితేనే ఇది వచ్చింది, మన దాన్ని ఏమంటారు, డిజిటల్ మీడియా కేబుల్ మీడియా వచ్చింది. కేబుల్ మీడియాలో ఒత్తిళ్లకు లొంగుతున్నదని తెలిసాక శాటిలైట్ మీడియాని నమ్మారు జనం. అది కూడా దిగజారిపోతుందన్నాక ఇప్పుడు కాస్త ఈ యూట్యూబ్ మీడియాని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ యూట్యూబ్లు వీటిట్లలో వస్తున్నటువంటి ఈ తప్పుడు కథనాలు, లేకపోతే సెన్సేషన్ కోసం బుర్ర లేకుండా ఏదో ఒకటి చేసేస్తూ ఉండటం, లేకపోతే కనుక మేం చేస్తుంది రైట్ అని భావించేసేస్తూ ఉండటం, అడ్డకోలు కథనాలు. ఇప్పుడు కుమారి ఆంటీది సక్సెస్ అయింది కాబట్టి మిగతా వాళ్ళు మేము ఇంకొక ఆంటీని ప్రమోట్ చేస్తామంటే ఎవరికాళ్ళు రోడ్డు మీద భోజనాలు అమ్మేటటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతంటే వాళ్ళేమో అయ్యా బాబు మీరు పెట్టి మా కొంపలు కోల్చబాకండి అని చెప్పి అడిగేటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ స్థితికి దిగజారడం అవసరమా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సింది.